ఈ గోళీల ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారా? నాకు 3 కోట్లు వస్తుందంటే నెలకి. ఆ, ఇంత జీతాలు ఇస్తున్నానన్నారు. బట్ ఆ గోళీల ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అని నాకు తెలియాలి. 3 కోట్లు వేస్ట్ అవుతూ ఉంది. తెలిస్తే నేను వెళ్ళి పట్టుకొచ్చేవచ్చు కదా. గోళీల ఫ్యాక్టరీల ద్వారా ఇంత ఆదాయం వస్తుంది అన్నది కూడా జనానికి తెలియదు సార్. మీ పేరుతో అది పాపులర్ అయింది, మీకు ఉందో లేదో తెలియదు. అది అంత ఆదాయం వస్తుందా అని అది దేనికోసం ఓన్లీ ఇప్పుడు గోళీలు ఆడడం కూడా తగ్గిపోయింది. అవును సో దేనికోసం ప్రొడక్షన్ చేస్తున్నారనే. సార్ అది విన్నప్పుడు ఏమనిపించింది సార్ మీ గురించి? జనం మాట్లాడుకోవడం, మీకు గోళీల ఫ్యాక్టరీ ఉందని చెప్పి అంటే విన్నప్పుడు ఏమనిపించేది? విన్నప్పుడు చాలామంది అమాయకంగా వేరే నిజం అనుకుని అడిగారు. ఓకే రైట్. చదువుకున్న వాళ్ళు కూడా అడిగారు, ఏంటి సార్ మీ గోళీల ఫ్యాక్టరీ ఉందా, మేము బాగా సంపాదిస్తున్నారంట టిప్స్ ఏమైనా చెప్పండి మాకు అన్నారు. చాలామంది అడిగారు. సో అది ఎందుకు ఫేమస్ అయ్యింది, ఎలా ఫేమస్ అయ్యింది అని నాకు అర్థం కావట్లేదు. కానీ అందరికీ ఓ ఫ్యాక్టరీ పెట్టినారు, కానీ మీకు పెట్టిన గోళీల ఫ్యాక్టరీ పెద్ద హిట్ అయ్యింది అని అన్నారు. ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ.